ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా? మీరొచ్చారేంటండి? నేనే రమ్మన్నాను. ఇంట్లో వాళ్ళందరికీ కాలేజీలో ఏంటి పని? నువ్వెందుకు వచ్చావమ్మా? తనిక్కడ స్టూడెంట్ కాబట్టి. మేము వాడికి పేరెంట్స్ కాబట్టి. ఇదేదో కన్ఫ్యూజన్ గా ఉంది. అమ్మ పల్లవి, పద రెడీ చేస్తాను. చరణ్, నువ్వు కూడా రా. నేను రెడీగానే ఉన్నాను నాన్న. బా, నువ్వు రారా, రా పద. అంటే నాకేదో తేడా కొడుతుంది. తేడా లేదు, ఏమీ లేదు. ఇక్కడేమైనా నిజంగానే నిశ్చితార్థం జరుగుతుందా ఏంటి? అవును, పంతులు గడ్డ వేసుకున్నాడేడి? ఏయ్, పంతులు గడ్డ ఎక్కడ రా? సార్ 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 అది అతనికి పర్సనల్ ప్రాబ్లం వచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు సార్. మరి పంతులు లేకుండా నిశ్చితార్థం సెటప్ ఎట్లా? మీరేం కంగారు పడకండి సార్, డూప్లికేట్ పంతులు ఎందుకని అతని ప్లేస్ లో ఒరిజినల్ పంతులే దించుతున్నాను సార్. అవునా? అయితే త్వరగా రమ్మను. ఇప్పుడే ఫోన్ చేసి పిలుస్తాను. హలో పంతులు గారు. బాబు, నమస్తే పంతులు గారు. నమస్కారం. వచ్చేసారా? వచ్చేసాను. రండి రండి. నిశ్చితార్థం సెటప్ కి కావాల్సినవన్నీ ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోండి. కూర్చోండి. ఏంటంటే నిజమైన పంతులు వచ్చాడేంటి? అయినా ఇప్పటి వరకు డ్రామాలో ఉన్న పంతులు ఇతను కాదే. అంటే డ్రామాలో ఉన్న పంతులు ప్రాబ్లం వచ్చి వెళ్ళిపోయాడు. రియలిస్టిక్ గా ఉండాలని రియల్ పంతుల్ని పిలిపించమని భాస్కర్ సార్ చెప్తే నేనే పిలిపించా. బాబు, ఆకులు ఒక్కలు అక్షింతలు అన్నీ ఓకే, మరి ఉంగరాలేవి నాయనా? పంతులు గారు, ఇది డ్రామా అండి. డ్రామా అయితే మాత్రం రియలిస్టిక్ గా ఉండొద్దు. నిశ్చితార్థం అంటే నిశ్చితార్థమే, సెటప్ అంటే సెటప్పే, ఐటమ్స్ అంటే ఐటమ్సే. ఏ అన్నీ లేకపోతే నా నోట్లో నుంచి మంత్రాలు రావు. పంతులు గారు, ఇవిగోండి నిశ్చితార్థం ఉంగరాలు. ఆంటీ, అత్తయ్య గారు, ఈ ఉంగరాలు తెచ్చారేంటి? వాళ్ళిద్దరు నిశ్చితార్థానికి చేయించాం కదా, ఊరికే పడున్నాయి కదా, ఇప్పుడు ఎలాగో వీళ్ళ నిశ్చితార్థం కదా అని తీసుకొచ్చాను. ఇదిగోరా, తీసుకోరా. టెన్షన్ పడతావేంటి మమ్మీ, ఇది డ్రామే కదా. అమ్మా, అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి. ఆంటీ, నాకేదో తేడా కొడుతుందంటే. నాకు కూడా ఆంటీ. ఊరుకోండి. ఏదో ఇంట్లో వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరగాలని ఆ ముసల్ది మా ఆయన ఆశపడ్డారు. అది కాస్త ఫెయిల్ అయింది. ఇప్పుడు డ్రామా రూపంలో అయినా వాళ్ళిద్దరు పీటల మీద కూర్చుంటే ఏదో చూసి ఆనందపడాలని అనుకుంటున్నారు. దానికెందుకు మీరిద్దరు కంగారు పడుతున్నారు? మనం ఇక్కడే ఉండగా ఏమైనా మాయ చేస్తారా ఏంటి?
ఉంగరాలు మార్చుకోండి. ఏంటి సార్, నిశ్చితార్థం జరుగుతుంటే ఏడుస్తున్నారేంటి సార్? ఇలాంటి స్కిట్లో నేను ఎన్నో బీభత్సాలు చేశాను, కానీ ఇలా రియలిస్టిక్గా నేను డిజైన్ చేసింది అనుకున్నది జరుగుతుంటే ఎందుకో ఏడుపు వచ్చేస్తుంది. అయ్యా, ముహూర్త సమయం దగ్గర పడింది బాబు. అమ్మా, ఒకరి చేతులకు ఒకరు ఉంగరాలు తొడగండి. నిశ్చితార్థం అయిపోయింది, త్వరలోనే కళ్యాణ ప్రాప్తి రస్తు. మీరు వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. లెక్చరర్ నన్ను పెద్దం చేశారు, ఇప్పుడు వీళ్ళిద్దరూ వచ్చి నా కాళ్ళకు దండం పెడతారనుకుంటా. చూస్తావేంటి సుమా, పైకి రా. ఆశీర్వదించాలిగా, రా. నా దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం ఏంటి? వాడి పేరెంట్స్ మీరే కదా మమ్మీ. అంటే ఇప్పుడు నాకు దండం పెట్టరా? దర్శకుడిని, సృష్టికర్తని పక్కన పెట్టేశారా? రావే. ప్రసాదు, వెళ్ళరా. వెళ్ళండి. అందరూ అక్షంతలు వేయండి.